గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, శివుడు ఆది యోగిగా కూడా ఎందుకు చెప్పబడతారంటారు? శివుడు ఆది యోగి మాత్రమే కాదు, ఈ జగత్తుకే ఆది. ఎందుకంటే జగత్తు ఉద్భవించిందే ఈశ్వరుడి వల్ల. అది దేవీ భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. అందులో మీరు ఆది యోగి, ఎందుకంటే ఈ ఆది యోగి అనేటువంటి పదము సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఎప్పుడైతే వారి ఈషా ఫౌండేషన్లో ఒక స్టాచ్యూగా పెట్టారో అప్పటి నుంచి లోకంలో చాలా ప్రాచుర్యం వచ్చింది ఆది యోగి అనేటువంటిది. నిజమే, ఆయన ఆది యోగి. ఎందుకంటే పతంజలి రాస్తాడు యోగ సూత్రాల్లో, పూర్వేషామపి గురు, అందరికంటే మొదటివాడు గురుస్వరూపం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదటివాడు ఈశ్వరుడైతే ఈశ్వరుడికి శిష్యుడు నారాయణుడు, నారాయణుడికి బ్రహ్మ, బ్రహ్మకు శక్తి వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుడికి శుకుడు, శుకుడికి గౌడపాదుల వారు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి విద్యారణ్యులు, వారికి పరంపరలో అభినవ విద్యాతీర్థ, భారతీ తీర్థ, ప్రస్తుతము శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతి. ఇది గురు పరంపర. అంటే దక్షిణ భారతదేశంలో మనమందరం చెప్పుకునేటువంటి గురు పరంపర ఈ పరంపర. ఈ గురు పరంపరలో మొదటివాడెవరు? ఈశ్వరుడు. పూర్వేషామపి గురువు అంటే జగత్తు ఏదీ లేనప్పుడు ఈ జగత్తు యొక్క నిర్మాణం ఎలా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలిగితే అప్పుడు జగత్తు యొక్క ఆ సృష్టిని అమ్మవారు అంటే పరాశక్తి, మాయా ఈశ్వరుడు రెండు కలిస్తే జగత్తు. మాయతో కూడిందే జగత్తు. మాయ పోతే జగత్తు పోతుంది, మాయ ఉంటేనే జగత్తు. ఈ జగత్తు నాకు కనిపిస్తున్నది అంటే మనం మాయలో ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే జగత్తు నీకు తొలగిపోయిందో నీ మాయ, నీ భ్రాంతి తొలగిపోయింది. ఇదే భగవత్పాద శంకరులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అద్వైత వేదాంత తత్వం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈశ్వరుడే సత్యం, ఈ జగత్తంతా మిథ్య. కానీ మిథ్యాస్వరూపమైనటువంటి జగత్తు మనకు మాయ వల్ల కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాయకు కారణం ఏమిటి అంటే పరాశక్తి, ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. కాబట్టి ఈ జగత్తు ఏదీ లేనప్పుడు డార్క్ ఎనర్జీ అంటారు. మామూలుగా మీరు సైన్స్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్న విశ్వంలో మనం తెలుసుకున్నటువంటి శక్తి ఎంతో తెలుసమ్మా నీకు? అంటే మొత్తం ఈ ప్రపంచం మొత్తం మీద ఇవాళ టెక్నాలజీ కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి సైన్స్ కావచ్చు, మనం ఎంతవరకు తెలుసుకున్నామో తెలుసా? 5% తెలుసు, అంతే. 5%. మిగతాదంతా ఏమిటి అంటే డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్. అది మనకు అర్థం కాదు. అందుకే డార్క్ ఎనర్జీ అంటే అక్కడ ఎవరు? డార్క్ అంటే నలుపు. నలుపు ఎవరికి శక్తి? మహాకాళికి. డార్క్ ఎనర్జీలో ఎవరుంటారు? మహాకాలుడు, మహాకాళేశ్వరుడు. అందుకే కాలానికి సంకేతం, టైంకి సంకేతం ఈశ్వరుడు. కాబట్టి మీరు చూడండి, ఉజ్జయిని ఉంది. ఉజ్జయిని ఆ క్షేత్రాన్ని ఏమంటారు? మహాకాలుడు అంటారు. మహాకాల శబ్దంలో కాలాన్ని నియమించేవాడెవడు అంటే ఒక ఈశ్వరుడు మాత్రమే. అందుకే దానికి సంకేతంగా మనమందరం కూడా మన శరీరాలు బూడిదైపోయిన తర్వాత వచ్చినటువంటి బూడిదితో ఆ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. కాబట్టి అందుకే మీరు చూడండి, భూమధ్య రేఖ భారతదేశంలో ఎక్కడ ఉంది? భూమధ్య రేఖ సరిగ్గా మధ్యప్రదేశ్, ఉత్తరం వైపు ఉంటే ఉత్తరప్రదేశ్ అన్నారు. అరుణాచల ప్రదేశ్ ఈస్ట్, మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ అంటే భూమధ్య రేఖ సమాంతరంగా వెళ్ళినటువంటి చోటు సరిగ్గా మధ్యప్రదేశ్, ఉజ్జయిని. కాబట్టి ఉజ్జయిని క్షేత్రంలో ఎవరున్నారు? అందుకే మన వాళ్ళు పూర్వీకులు టైం జోన్ అనేటువంటిది ఉజ్జయిని క్షేత్రం నుంచి స్టార్ట్ చేసేవారు. ఇవాళటికి కూడా కాల నిర్ణయము మహాకాలుడి దగ్గరే జరిగింది. కాబట్టి అవ్యక్తమైనటువంటి ఈ విశ్వము వ్యక్తమైనప్పుడు ఆ వ్యక్తపరిచేటువంటి శక్తి
కాళిదైతే వ్యక్తపరచటానికి సహాయం చేసినటువంటి వాడు మహాకాలుడు. కాబట్టి మహాకాలుడు మహాకాళి ఇద్దరు విహరించేదే డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అన్నారు. అంటే అది మనం కనుగొనలేము, మనం పొందలేము. కాబట్టి ఈశ్వర తత్వమే ఈ జగత్తంతా వ్యాప్తమై ఉన్నది. కాబట్టి మహాయోగి, ఆదియోగి అంటే ఈ జగత్తు ఏదీ లేనప్పుడు కూడా ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రమోదంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు. ఏ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది గుణాలు లేకుండగా ఉంటాడు. సదా చిత్తంలో ఉంటాడు, సదా ఆత్మధ్యానంలో ఉంటాడు, సదానంద స్వరూపంగా ఉంటాడు. దుఃఖము లేకుండగా ఉంటాడు, దుఃఖాన్ని తొలగింపజేస్తాడు, ఆనందాన్ని పంచుతాడు, ఆనంద సముద్రంలో ముంచుతాడు, సమస్త కోరికలను తీర్చేస్తాడు, సమస్త కోరికలను ప్రసాదిస్తాడు, అన్నీ ఇస్తాడు, చివరికి తనలో తాను కలుపుకుంటాడు. నీవు అనేటువంటి భావన తొలగిపోయినటువంటి రోజున నేనే నువ్వు అంటాడో, ఆ నేనే నువ్వు అనేటువంటి స్వరూపము ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అదే యోగస్వరూపము. ఆ యోగస్వరూపము తెలిసినప్పుడే చిదానంద రూప శివోహం శివోహం. ఆ స్వరూపం మనకు అనుభూతిలోకి వస్తే ఆదియోగి. ఆ ఆదియోగిగా మనం అయితేనే ఆ యోగస్వరూపం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఆదియోగి ఆయన, ఆ ఆదియోగిగా మనం మారగలగాలి. ఇది సాధన. ఈ సాధన వైపే మన ప్రయాణం. కాబట్టి చిదానంద రూప. బుద్ధి నువ్వు కాదు, తేజస్సు నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, చైతన్యం నువ్వు కాదు, పంచభూతాలు నువ్వు కాదు, ఇవేవీ నువ్వు కాదు. నువ్వెవరు అంటే చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి సృష్టిలో ఉన్నదే శివము. ఈ శివము తొలగిపోతే శవము. కాబట్టి శివము ఉన్నటువంటి వాడు ఆదియోగి. కాబట్టి మనం ఆ యోగిగా మారాలి. మారటానికి సాధనయే ఈ మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. కాబట్టి మహాశివరాత్రి ఎందుకోసం వచ్చింది అంటే భోగిగా ఉన్నటువంటి నీవు యోగిగా మారు. ఈ భ్రమ, ఈ ప్రపంచం, ఈ కోరికలు ఇవేవి వద్దు. ఇవన్నీ అయిపోయాయి, ఒక రోజున పోతాయి నీతో పాటు. ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు పోవాలి. ఈ జగత్తులోకి నువ్వు అనుభవించటానికి రాలే. ఈ జగత్తులో ఉన్న కొన్ని అనుభవాలను పొంది నీ వికారాలను పోగొట్టుకోవటానికే ఈ ప్రపంచానికి వచ్చావు. కాబట్టి వికారాలన్నీ పోగొట్టుకోవటానికే ఈ రాత్రి పూట మేలుకొని ఉండు. ఈ రాత్రి మేలుకొని ఉండి ఏం చెయ్యాలి? జ్ఞానాన్ని సంపాదించు. రాత్రి ఎప్పుడు కూడా అజ్ఞానానికి సంకేతం. రాత్రిని చీల్చి సూర్యోదయం జరుగుతుంది. అజ్ఞానాన్ని చీల్చి జ్ఞానం అనేటువంటిది కలిగితే అదే శివరాత్రి సాధన. కాబట్టి రాత్రంతా మేలుకొని ఉండడము అంటే అర్థం ఏమిటి? జ్ఞానం వైపు ప్రయాణం. కాబట్టి జ్ఞానం వైపు ప్రయాణం చేయటమే ఆదియోగి లక్షణం. కాబట్టి ఆదియోగి అంటే జ్ఞానానుభూతి కలిగినటువంటి శివస్వరూపము. కాబట్టి నిర్వికారమైనటువంటి స్వరూపము, ఏ కోరికలు లేనటువంటి స్వరూపము. కాబట్టి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఈ స్థితి దాటి సమాధి స్థితిలో ఆనందాన్ని పొందేటువంటి స్వరూపమే ఆదియోగి స్వరూపం. అందుకే చూడండి ఎంత బాగుంటాడో ఈశ్వరుడు. ఆ ముఖము చూస్తూ ఉంటే మన కోపాలు పోతాయి. అందుకే నేను అంటాను, ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఎవరిని చూసినా ఫ్రస్ట్రేషన్. చూడండి ఎంత చికాకుగా ఉంటారు. అంటే ప్రతి చోట చికాకు కనిపిస్తూ ఉంటుంది. పిల్లవాడికి చికాకు, భార్య చికాకు, ఇంట్లో భర్త చికాకు, అందరూ ఈ చికాకులు పోవాలి, ఈ చిరాకులు పోవాలి, పరాకులు పోవాలి అంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందంగా ఎలా ఉండాలో నీకు బోధించేవాడే, సూచించేవాడే ఆదియోగి. కాబట్టి ఆదియోగిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. నీవు యోగివి కావాలి అంటే ఆయనను అనుసరించు. ఆ శివుడి దారిలో వెళ్తే నీవు కూడా యోగి అవుతావు. నీవు భోగివి కాదు యోగివి అని చెప్పటానికే మొదలైన ఆదియోగి అయ్యాడు. కాబట్టి ఆయన చూడండి ఎలా ఉంటాడు. యోగమే స్వరూపం ఆయనకు. భోగాలు ఉండవు ఆయనలో ఎప్పుడు కూడా. అంటే ఎవ్వరూ ధరించినటువంటి పులి చర్మాన్ని ధరిస్తాడు. తర్వాత పెద్ద జడలు ఉంటాయి. అంటే సృష్టిలో నశ్వరం, ప్రతిదీ నశ్వరమే, ఏది నీతో వచ్చేది కాదు అని చెప్పటమే.
అది జ్ఞానం. ఆ జ్ఞానం శివుడి వల్లనే వస్తుంది. అందుకే శివుడు ప్రసాదించేదే శివజ్ఞానం. ఆ శివజ్ఞానాన్ని ఇచ్చే తల్లే లలితా సహస్రనామంలో శివజ్ఞాన ప్రదాయిన్యై నమో నమః. కాబట్టి ఆది యోగి ఉపాసన చేయటం శివరాత్రి నాడు మనందరి కర్తవ్యం. అబ్బా గురువుగారు అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు.